కీర్తనల గ్రంథం 12వ కీర్తన 2వ వచనంలో ఈ మాట రాయబడింది. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, ఒకరితో ఒకరు అబద్ధములాడుచున్నారు, మోసకరమైన మనస్సు కలవారై. చూడండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు, ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు అనే మాట. చూడండి, దావీదు భక్తుడు రాస్తున్న ఈ కీర్తనలో మోసకరమైన మనస్సు అనే మాట వాడాడు. ఎవరు వీరు అంటే భక్తిహీనులు. ప్రభువా నన్ను రక్షించుము, భక్తి గలవారు కనబడడం లేదు, విశ్వాసులు నరుల్లో ఉండకుండా గతించిపోతున్నారు, విశ్వాసం అనేది కనుమరుగైపోతున్న రోజుల్లో మేము ఉన్నాం. అయితే ఎందుకు విశ్వాసం కనుమరుగైపోతుంది, భక్తి గలవారు ఎందుకు కనబడటం లేదంటే మనస్సు ఏమైపోయిందట, మోసకరమైన మనసు అయిపోయింది. మోసం అంతా మనస్సులో ఉంది. ఇర్మీయా గ్రంథంలో మనందరికీ తెలిసిన వాక్య భాగమే 17:9, హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు ఎవరు? హ్యూమన్ హార్ట్ ఈజ్ సో డిసీట్ఫుల్. అక్కడ హృదయం అనే మాటకు హిబ్రూలో లెబ్ అనే పదం వాడారు. లెబ్ అనే పదం హృదయము, అది అన్నింటికన్నా మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది అని బైబిల్ సెలవిచ్చింది. ప్రొఫెసర్ విలియం జేమ్స్ అనే ఆయన ఒక గొప్ప సైకాలజిస్ట్. ఆయన ప్రపంచంలో కొంతమంది సైకాలజిస్టులు ఉన్నారు. కొంతమంది సైకాలజీ అంటే అదొక విభాగం, ఒక శాస్త్రం, మానసిక పరిస్థితులన్నీ కూడా అధ్యయనం చేసే శాస్త్రం సైకాలజీ. అయితే సైకియాట్రిస్టులు ఉంటారు, వారు డాక్టర్లు అన్నమాట. వైద్య శాస్త్రంలో అదొక విభాగం సైకియాట్రీ. దాన్ని చదివి వారు మందులు ఇస్తూ ఉంటారు. సైకాలజిస్టులు ఏం చేస్తారంటే వారు కౌన్సిలింగ్ చేయగలుగుతారు, వారు మందులు ఇవ్వరు, ఔషధాలు ఇవ్వరు. సైకియాట్రిస్టులు ఔషధాలు ఇస్తారు, సైకాలజిస్టులు ఏం చేస్తారంటే మనకి కౌన్సిలింగ్ చేయగలరు, అడ్వైస్ ఇవ్వగలరు. ప్రపంచంలో చాలా ప్రాముఖ్యమైన సైకాలజిస్ట్, అతని పేరు విలియం జేమ్స్. అతడు ఒక విషయం మీద రీసెర్చ్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఎవరైనా బిఎడ్ చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే, బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కదా, బిఎడ్ చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు సిగ్మండ్ ఫ్రాయిడ్ గురించి తెలిసి ఉంటుంది. ఎందుకంటే మీ బిఎడ్ పాఠ్యపుస్తకాల్లో సిగ్మండ్ ఫ్రాయిడ్ రాసిన చాలా ఆర్టికల్స్ ఉంటాయి. మా అక్క బీఈడి అనకూడదు, బిఎడ్ అనాలి. అయితే మనం అలవాట్లో పొరపాటుగా బీఈడి అనేస్తాం. ఓకే, మా అక్క బిఎడ్ చదువుతున్నప్పుడు అప్పుడప్పుడు ఆ పుస్తకాలు అక్క ఒకసారి వెళ్ళి అసలు ఏముంది అని చెప్పి ఆ పుస్తకాలు తీసి చూసేవాడిని. చూస్తే అక్కడ ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ గురించి ఇంకా కొంతమంది పేర్లు అక్కడ మెన్షన్ చేయబడుతుండే. ఆ సిగ్మండ్ ఫ్రాయిడ్ కావచ్చు, లేకపోతే ఇంకొంతమంది ఎలాగైతే ఫేమస్, వరల్డ్ ఫేమస్ సైకాలజిస్ట్లో విలియం జేమ్స్ కూడా అలాంటి వాడే. ఇతను కూడా చాలా అద్భుతమైన రీసెర్చ్ మనసు మీద చేశాడు. దాదాపుగా 25 సంవత్సరాలు ఒక విషయం మీద రీసెర్చ్ చేసి ఒక యూనివర్సిటీలో థీసిస్ సమర్పించారు. మీరు ఎవరైనా పిహెచ్డి చేసే అలవాటు మీకుంటే మీరు అసైన్మెంట్లన్నీ రాసిన తర్వాత చివరిలో ఒక డిజర్టేషన్ సమర్పించాలి. దాన్ని థీసిస్ అని కూడా అంటారు. నేను పిహెచ్డి చేసినప్పుడు కూడా ఆ థీసిస్ 200 పేజీలు థీసిస్ రాశాను. ఆ రాసి అదొక యూనివర్సిటీకి సబ్మిట్ చేసిన తర్వాత అక్కడున్న ఆ యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్లు అందరూ, స్కాలర్స్ అందరూ దాన్ని అధ్యయనం చేసిన తర్వాత ఇట్స్ అ వ్యాలిడ్ థీసిస్ అని కనుక వారు నమ్మితే అప్పుడు మనకి పిహెచ్డి ఇస్తారు కదా. సో అలాగే ఈ వ్యక్తి కూడా ఒక యూనివర్సిటీలో పిహెచ్డి కోసం అప్లై చేసుకుని ఆ విషయం మీద 25 సంవత్సరాలు రీసెర్చ్ చేశాడు. యూజువల్గా పిహెచ్డికి 3 నుంచి 5 సంవత్సరాల లోపల ఫినిష్ చేసేయచ్చు. కానీ ఇతను 25 సంవత్సరాలు తీసుకున్నాడు. 25 కంటే 25 సంవత్సరాలు. మొన్న నాకు ఒకసారి ఎక్కడో 25 సంవత్సరాలు 25 కంటే ఎంత అని అడిగారు ఎవరో, అందరూ బట్టి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది కదా. అది ఒక వాడుక భాషలో కొంతమంది తెలియపోవచ్చు కదా. పరక అంటే ఎంత, 12 13 25లో సగం, ఓకే, లేదంటే 13 అంటారు కదా, దట్స్ ఓకే. 25 కంటే 25. సో 25 సంవత్సరాలు అతను రీసెర్చ్ చేసి ఫైనల్గా అతను ఒక థీసిస్ సమర్పించాడు. అతని పాయింట్ ఏంటంటే, వాట్ ఈజ్ ద రూట్ కాజ్ ఫర్ సిన్? పాపానికి కేంద్రం ఎక్కడుంది? ఇప్పుడు ఎక్కడైనా భూకంపం వచ్చింది అనుకోండి, భూకంపానికి ఏం కనుగొంటారు? కేంద్రం కనుగొంటారు. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఆ భూకంపం? ఫలానా చోట, ఫలానా ప్రాంతంలో ఆ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రిక్టర్ స్కేల్ మీద 7.6 లేదా 5.6, 6.8 ఇలాంటివి వచ్చినాయని చెప్తారు కదా. మొన్న జపాన్లో మనందరం న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్న రోజున జపాన్లో ఒక ఎర్త్ క్వేక్ వచ్చింది. సుమారుగా ఒక 100 మంది చనిపోయారని చెబుతున్నారు. కానీ ఆ ఎర్త్ క్వేక్ జపాన్లో సునామీని కూడా తీసుకొచ్చి చాలామంది నిరాశ్రయాలు అయిపోయారు. ఆ వెంటనే ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ జరగడం, ఇవన్నీ జపాన్లో కొంచెం ప్రతికూల వాతావరణాలు ఉన్నాయి.
అయితే గమనించిన ప్రియులరా, ఆ భూకంప కేంద్రం అనేది ఎక్కడనేది చూస్తారు. అలాగే ఒక వైరస్ పుట్టిందనుకోండి, ఆ వైరస్ ఎక్కడ పుట్టింది, ఏ ప్రాంతం నుండి వచ్చింది. కరోనా అనగానే మనకు ఊరి పేరు బాగా తెలిసింది. ఏంటది? చైనా. ఊరన్నా, దేశం అనలేదు. ఏంటది? వుహాన్ కదా. చైనాలో వుహాన్ అనే పట్టణంలోంచి ఈ కరోనా స్ప్రెడ్ అయింది. ఒక్కొక్క పరిస్థితికి ఒక కేంద్రం అసలు ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది అనే విషయం. గోదావరి నది మన దగ్గర ప్రవహిస్తూ ఉంది. గోదావరి నది ప్రారంభం ఎక్కడ అని అడిగితే ఏం చెప్తారు చెప్పండి ఆన్సర్? ఎస్, మహారాష్ట్రలోని నాసిక్ అనే ప్రాంతం నుండి ఆ గోదావరి నది బయలుదేరుతుంది. చిన్న పిల్ల కాలువలాగా ఉంటుంది. అలా అన్నీ కలుసుకుని రాజమండ్రి వచ్చేసరికి 4 కిలోమీటర్లు వెడల్పోయింది కదా నది. ప్రారంభం ఎక్కడ, ఆ ఆరిజిన్ ఏంటి అనే విషయం మీద పరిశీలన చేశాడు. వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ సిన్, వాట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ సిన్. ఈ విషయం మీద చాలా దేశాలు తిరిగాడు, చాలామందిని కనుక్కుని ఆఖరికి అతను ఆ డిజర్టేషన్లో రాసింది ఏంటో తెలుసా? హ్యూమన్ హార్ట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ సిన్ అని రాశాడు. పాపం ఎక్కడి నుంచి ఉద్భవిస్తుందంటే మానవ హృదయంలోనే, మనస్సులోనే. ఆ పాపం ఉద్భవించడం ద్వారా ఆ మనస్సులో జరిగే ఆ పాపము క్రియారూపకంగా తర్వాత మారుతుంది. బైబిల్ ఎప్పుడో చెప్పేసింది, హృదయం అన్నిటికన్నా మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించే వాళ్ళు ఎవరో. మోసకరమైన హృదయాన్ని బాగు చేయాలని యేసయ్య లోకానికి వచ్చారు. హల్లెలూయా. ఒక వ్యక్తి యేసు ప్రభువు చోటు ఇవ్వడం ద్వారా, ఆయన ఆ హృదయంలోనికి ఆహ్వానించడం ద్వారా, ఏంటి యేసయ్యను హృదయంలో ఆహ్వానించడం అర్థం ఏంటంటే, ప్రభువా నీవు నా హృదయంలోనికి వచ్చి నాలో ఉన్న మోసాన్ని తీసేయి ప్రభువా, నా హృదయాన్ని కడగండి అయ్యా, నా జీవితాన్ని కడగండి, పాపానికి కేంద్రంగా ఉన్న నా హృదయాన్ని కడగడం ద్వారా నీలో నేను సాగిపోవాలని, నా జీవితం ద్వారా నీ నామానికి మహిమ రావాలని కోరుతున్నాను కదా మనం కోరుతుంది. మనం ప్రార్థన చేస్తుంది అదే కదా. క్రీస్తు వైపు, దేవుని వైపు మన హృదయాలు కేంద్రీకరించబడకపోతే ఈ హృదయం అంతా దేంతో నింపబడింది? మోసంతో నింపబడింది. ఈ మనసంతా మోసకరమైన మనసు అన్నాడు. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.